ఎస్ఎల్బీసీ టనల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్న ఓ మృతదేహం లభ్యం కాగా మరో 6 కోసం తీవ్రంగా గాలిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. గ్యాస్ కట్టర్ల సాయంతో కన్వేయర్ బెల్ట్ శిథిలాల తొలగింపు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, నిన్న ఎస్ఎల్బీసీ టనల్ వద్ద మరో మృతదేహం లభ్యమైనట్లుగా సమాచారం. ఆ మృతదేహం ఎవరిదనేది ఏమైనా వివరాలు తెలిసాయంటారా? వరలక్ష్మి 33వ రోజుగా ఎస్ఎల్బీసీకి సంబంధించిన సహాయక చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ అంటే 2 మృతదేహాలు అయితే బయటపడ్డాయని చెప్పవచ్చు. నిన్న ఉత్తరప్రదేశ్ కు చెందిన మనోజ్ కుమార్ కు సంబంధించిన మృతదేహం లభించింది. దానికి సంబంధించి పోస్ట్ మార్టం అనంతరం ఆ కుటుంబ సభ్యులు కూడా అందజేశారు. మరో 6 కోసం అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 12 రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. 16వ రోజు పంజాబ్ కు చెందిన గురుప్రీత్ సింగ్ మృతదేహం బయటపడిన తర్వాత మరో మృతదేహము నిన్న బయటపడిందని చెప్పవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా మనోజ్ కుమార్ కి సంబంధించిన మృతదేహం అని తేల్చారు. దీనికి సంబంధించి పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. పోస్ట్ మార్టం అనంతరం ఆ కుటుంబ సభ్యులకు కూడా ఆ మృతదేహాన్ని అందజేశారు. మిగతా 6 జాడా కోసం అయితే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ 33వ రోజు అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఎప్పుడైతే ఫిబ్రవరికి సంబంధించిన 22వ తేదీన ఈ ప్రమాదం జరిగింది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో తవ్వుతున్న క్రమంలో ఆ ప్రమాదం జరిగి 8 మంది గల్లంతయ్యారు. ఆ 8 మందిలో ఇప్పటివరకు అయితే 2 మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. మిగతా 6 జాడ కోసం అయితే అన్ని రెస్క్యూ ఆపరేషన్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ బాదాబాతు ప్రతిక్షణం అక్కడనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా అంటే మిగతా 6 ఆచూకీ లభించేంత వరకు ఖచ్చితంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ చేయవలసిందేనని ఇప్పటి కూడా అధికారులకైతే ఆదేశాలు చేశారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ కూడా 5 కోట్ల నిధులను కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వేగవంతంగా అయితే 12 రెస్క్యూ టీంలకు సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్, దానికి సంబంధించిన హైడ్రా, సింగరేణి ఇట్లా అన్ని దాంతో పాటు కేరళకు సంబంధించిన జాగిలాలు కూడా D1, D ప్రాంతాలలో ఎక్కడైతే అనుమానిత ప్రాంతాలలో అక్కడ తవ్వకాలు చేపట్టారో ఆ తవ్వకాలలోనే ఈ మరో మృతదేహం కూడా 2వ మృతదేహం కూడా లభించినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఆ శిథిలాల కింద ఇప్పటికే 6-7 అడుగుల శిథిలాలను తొలగిస్తున్నారు. ఆ టీబీఎం మిషన్ కట్ చేసి ఆ టీబీఎం మిషన్ ద్వారా కింద ఉన్న శిథిలాలను తొలగిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఆ శిథిలాల కింద అంటే ఆ మరో 6-7 అడుగులు కిందికి తవ్వితే ఖచ్చితంగా కింద ఉండే మృతదేహాలు ఏమైనా ఉంటే జాడాలు ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తవ్వకాలు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. ఖచ్చితంగా మిగతా 6 ఆచూకీ కోసం అయితే విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పవచ్చు వరలక్ష్మి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. एक